బాక్స్ ఆఫీస్ మీద దాడికి సుకుమార్ తన శిష్యుల్ని పంపిస్తున్నాడు. ఒకరి తర్వాత మరొకరిని ఆయుధంగా వాడేస్తున్నాడు. ఎవరు బాక్స్ ఆఫీస్ మీద దాడి చేసిన 100 కోట్లు ఎత్తుకెళ్లాలన్నదే మెయిన్ టార్గెట్. ఈ విషయంలో సుకుమార్ ముగ్గురు శిష్యులు 300 కోట్లు దోచేశారు. ఇప్పుడు ప్రసన్న వదనం వంతొచ్చింది. వసూళ్లు ఎలా ఉంటాయో కానీ టాక్ కిక్కిస్తోంది. దీంతో లెక్కల మాస్టర్ స్కూల్ మీదే భారీ చర్చ జరుగుతోంది. ప్రసన్న వదనం మూవీకి టాక్ బానే వస్తోంది. మరి వసూళ్ల వరద ఉప్పెనలా పొంగి పొర్లుతోందని అప్పుడే చెప్పలేం. మండే వసూళ్ల లెక్క తేలితే తప్ప అసలు టాక్లో వసూళ్ల కిక్కు ఉందో లేదో తేలుతుంది. కానీ ఇక్కడ కొత్త విషయం ఏంటంటే సుకుమార్ శిష్యుడి సినిమా అంటే బాక్సాఫీస్ షేక్ అవ్వాలనే సెంటిమెంట్ బలపడుతోంది. వరుస పరిణామాలు చూస్తే అదే నిజమని తెలుస్తోంది. సుకుమార్ శిష్యుడైన కార్తీక్ దండు విరూపాక్షతో హిట్ కొట్టాడు. సాయిధరం తేజ్తో ఈ ప్రయోగం చేసి 100 కోట్లు రాబట్టాడు. తనే కాదు, సుకుమార్ శిష్యుల్లో ముగ్గురు ఇలా 100 కోట్ల రికార్డు సొంతం చేసుకున్నారు. నేచురల్ స్టార్ నానితో శ్రీకాంత్ ఓదెలా తీసిన మూవీ దసరా. ఇది కూడా 100 కోట్లపైనే వసూళ్లు రాబట్టింది. నాని కెరీర్లో 100 కోట్లు రాబట్టిన మొదటి సినిమా కూడా ఇదే. ఇలాంటి సినిమాను తీసింది సుకుమార్ శిష్యుడే. మరే దర్శకుడి అసిస్టెంట్లు కూడా సాధించనివి ఈ డైరెక్టర్ శిష్యులు సాధిస్తున్నారు. సుకుమార్ శిష్యుల్లో 100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన మొదటి స్టూడెంట్ బుచ్చిబాబు. వైష్ణవ్ తేజ్తో తను తీసిన ఓపెన 100 కోట్లు రాబట్టింది. ఇక రామ్ చరణ్తో రెండో సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. ఎలా చూసినా 100 కోట్ల వసూళ్లు రాబట్టే సినిమాలకు సుకుమార్ శిష్యులు క్యారఫర్డస్ అవుతున్నారు. సుకుమార్ శిష్యుల్లో కుమారి 21Fతో అప్పట్లోనే లెక్కల మాస్టర్కి మంచి విద్యార్థి అనిపించుకున్నాడు సూర్యప్రతాప్. పూరి శిష్యులు డైరెక్టర్స్గా మారారు. రాజమౌళి శిష్యులు ఇలానే ప్రయత్నించారు. కానీ రామ్ గోపాల్ వర్మ తర్వాత ఆ రేంజ్లో తన శిష్యులతో బాక్సాఫీస్ని షేక్ చేసింది మాత్రం సుకుమారే.